అంటే ఎయిర్‌పోర్ట్‌లు అన్నీ బాగానే ఉన్నాయి. భక్తులకి ఏమైనా ఇబ్బంది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు. చిన్న చాలా బాగుంది. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది. జనాలు బాగానే ఉంది. అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. గతం గొడవ ఎప్పుడు వదిలేండి. నిన్న జరిగిందాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి. బాగున్నాయండి. దర్శనం కూడా బాగా జరిగింది. వైజాగ్ నుండి వైజాగ్ నుండి వచ్చారు. చాలా దూరం నుండి వచ్చారు. అంటే మాల ఇరుముడి ఇప్పేశారు ఇక్కడే. అంటే ప్రతి ఏడాది వస్తుంటారమ్మా మీరు? ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చారు కదా, ఈ సంవత్సరం దర్శనం ఎలా జరిగింది? ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయండి. దర్శనం కూడా బాగా జరిగింది. అంటే అంటే లేట్ అవుతుందా, లేదంటే తోపులాట ఏమైనా జరుగుతుందా? భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు లేవు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. బాగానే అయింది. ఈ ఎయిర్‌పోర్ట్‌లు చూసుకుంటే గత ఏడాది ఎయిర్‌పోర్ట్‌లు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి? ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడే బాగున్నాయి. గతం అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కదా ఇది, అంటే బాగానే చేశారా ప్రభుత్వం వాళ్ళు? బాగానే చేశారు. అంటే క్యూ లైన్లో ఉండే వాళ్ళకి వాటర్ కావచ్చు, ఇట్లా ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నారు. అన్న మీరు చెప్పండి అన్న, మీరు కూడా మాల ఇరుముడి అయిపోయిందా? అయిపోయింది. ఎట్లా జరిగింది అన్న దర్శనం? బాగా జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాను. భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్న? అది లేదు. అందరూ పోలీసు వాళ్ళు కూడా అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అని బాగా చెప్తున్నారు. అలాగే సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా బాగా. వీళ్ళందరూ బాగానే చేస్తున్నారు. మీరు ఎన్ని ఏళ్ళు బట్టి వస్తున్నారన్న? నేను దగ్గర 30 సంవత్సరాలు చూస్తున్నాను. 30 సంవత్సరాలు బట్టి వస్తున్నారు. ప్రతి సంవత్సరం. అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి మీరేం తేడా గమనించారా? ఏమంటే గత ఏడాది బాగుందా, ఇప్పుడు బాగోలేదా? ఏడాదికి ఈ ఏడాదికి తేడా అంటే అది రెండు బాగానే ఉన్నాయి. ఈ తల్లి విషయంలోకి వస్తే బాగానే ఉంది. దర్శనాలు కానీ వాళ్ళు చేసింది బాగానే ఉంది, వీళ్ళు చేసింది ఆ అమ్మ విషయంలో అలాంటిది పొరపాటు. క్యూ లైన్లు పెట్టడం కావచ్చు, ఇట్లా ఏమైనా? లేదు, ఆ రెండు బాగుంటే దర్శనానికి అయితే ఇబ్బంది లేదు. అంటే వాటర్ కావచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా ఇబ్బంది పడితే ఇస్తున్నారా? ఇస్తున్నారు. అన్ని ఎక్కడ ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే అక్కడ అన్ని పెట్టారు. అన్ని బాగానే ఉన్నాయి. సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మ, ఎలా జరిగింది దర్శనం? ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేమంతా వైజాగ్ నుంచి వచ్చారు. సో అంటే ఎయిర్‌పోర్ట్‌లు అన్నీ బాగానే చేశారా? బాగానే ఉన్నాయి. వాటర్ బాటిల్ అవి పంచుతున్నారు. బాగానే వాటర్ బాటిల్ కూడా బాగానే ఇస్తున్నారు. అంటే తోపులాట ఏమైనా జరుగుతుందమ్మా? లేదు, ఫ్రీగా దర్శనం బాగానే అయిపోయింది. ఫ్రీగా దర్శనం జరుగుతుంది. అంటే పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ బాగా సహకరిస్తున్నారు. ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత మొదటిసారి ఇది జరగడం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం. అంటే ఓకే, బాగానే ఉంది. లావణ్య ఏం చేస్తుంటారమ్మా? మేము దర్శనం కోసం వచ్చాం. అంటే చదువుకుంటుంటాం, స్టూడెంట్. దర్శనం కోసం ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుండి వచ్చారు. ఓకే. అంటే ఈ రోజే రావడానికి గల కారణం ఏంటి దర్శనం కోసం? వీకెండ్ అని వచ్చాము. వీకెండ్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చింటారు ఈ టైంకి, లేదంటే ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం. అంటే ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఉన్నాయమ్మా? భక్తులకు సంబంధించి ఎయిర్‌పోర్ట్‌లు అన్నీ బాగున్నాయి. వాటర్ ఇస్తున్నారు మధ్యలో. అంటే వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం అని చెప్పారు, ఇస్తున్నారు? ఇస్తున్నారు. అంటే క్యూ లైన్లో అంటే వాళ్ళు గైడ్ చేయడం కావచ్చు, ఇప్పుడు పోలీస్ కావచ్చు, సిబ్బంది అన్నీ బాగున్నాయి. పోలీసు కూడా పెట్టారు. అంటే ఎయిర్‌పోర్ట్‌లు అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్. అమ్మా ఎక్కడి నుండి వచ్చారమ్మా? కోయంబత్తూర్. ఓకే. ప్రతి ఏడాది వస్తుంటారా? ఫస్ట్ టైం. అంటే నేను వైజాగ్, మా చెల్లేమో కోయంబత్తూరు. అక్కడ నేను వెళ్ళి తమిళనాడు వెళ్ళి తీసుకొని వచ్చి దర్శనం చేయించుకుని వెళ్తున్నాను. ఈ రోజే రావడానికి కారణం ఏంటి దర్శనం? అంటే మాకు ఇక్కడ అందరూ బాగుంటుంది కదా. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి వస్తారా? నేను వైజాగ్ దగ్గర వస్తున్నాను. నేను మా మిస్సెస్ మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం మా చెల్లిని తీసుకురావడం. ఎలా జరిగిందమ్మా దర్శనం? బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా? అంటే లైన్లో ఉన్న వాళ్ళకి వాటర్ కావచ్చు, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ తక్కువ అవ్వలేదు, అన్నీ బాగానే ఉంది. ఎక్కడ మేము మాకంతే లేట్ అవ్వలేదు. లేట్ అవ్వాలా. గత ఏడాది వచ్చారా మీరు? వచ్చామండి. అప్పుడు ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు? మెట్ల మీద వెళ్ళాం మేము. మెట్ల మీద వెళ్ళినప్పుడు కొంచెం చాలా లేట్ అయింది. అప్పుడు ఇప్పుడైతే వెళ్ళింది తెలియలేదు, వచ్చింది తెలియలేదు. అలా ఉంది మాకైతే. ఇప్పుడు చాలా బాగుందండి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, సో కొత్త ప్రభుత్వం అంటే ఈ టర్మ్ బాగానే చేశారా ఏర్పాట్లు అని అడుగుతున్నాను. చేశారు బాగానే ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. అంటే గతంలో కూడా చాలా హిందూ దేవాలయాలపైన నిర్లక్ష్యం వహించారు. అంటే లడ్డు ఇష్యూ కావచ్చు, తిరుపతి ఇష్యూ చాలా జరిగాయి కదా, సో వాటి నేపథ్యంలో ఈసారి బాగానే ఉందంటారా? బాగానే ఉన్నాయండి. భక్తులకు ఎవరికి ఇబ్బంది లేదు? ఎవరికి ఇబ్బంది లేదు. బాగానే ఉంది.